ఇలా పండైన క్రిమినల్ గుండైన ఇలాగే పేలిపోవాలి, అర్థమైందా? ఏంట్రా సాంబా, నీ సంగతి ఏంటి? నేను సీనియర్ గా సర్దార్, జూనియర్స్ కి హెల్పింగ్ చేస్తున్నాను. ఎక్కడా? నిన్నే హే రాజన్, శృంగార వీరన్. ఏడ్చేలే గానీ ఆడి కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువైపోయిందంట. ఆడి తలపైన గుమ్మడికాయ బెటరా, కాల్చిపోతుంది. వద్దు సర్దార్, గుమ్మడికాయ కన్నా గన్నే బెటర్. మీ దృష్టి అంతా టార్గెట్ మీద ఉండాలి. మాట వినట్లేదు సార్. ఏకల్ లెక్క పడుచుకొని గిలగిల కొట్టేసుకుంటున్నా సార్. మంచిది. మీరు రెడీ చెప్పండి సార్. అసలు డిసిప్లిన్ లేకుండా చేసింది. ఇంకా రెడీ కాల్చమని చెప్పలేదు. రండి రండి. ఏం చేయండి? రెడీ. One, two, three, shoot! Hey! Hey, Madhu! Madhu! దొరికింది దొంగ. ఏం దొంగ చూస్తున్నావు? కొన్ని డైరెక్ట్ చూసేస్తా. చూసి నేను పిలుస్తా. ఎవరిని పిలుస్తావు? హరినారాయణ గారు పిలు. ఎందుకు నేనే పిలుస్తాను. హరినారాయణ గారు, హరినారాయణ గారు. అమ్మాయి చూడండి నన్ను ఏం చేస్తుందో. నేను రూమ్ లో బట్టలు మార్చుకుంటే ఫ్రీగా చూసేస్తుంది. చూడండి అమ్మాయి నన్ను ఏం చేస్తుందో. పోనీ ముద్దు పెట్టు. ఏంటి ముద్ద? చిన్నప్పటి నుంచి ముద్దు పెట్టేవాళ్ళు కానీ ముద్దు పెట్టేవాళ్ళక ముద్దులు కరువేసిపోయాను. ఒక్క ముద్దు పెట్టవా ప్లీజ్? నేను పెట్టను. పోనీ నేను పెడతాను, కళ్ళు మూసుకోవా ప్లీజ్? ఒకటి లాగి పెట్టి కొడతా. ఎవడొద్దన్నా పెళ్లి చేసుకో, బాగా చూసుకో, ఇష్టం వచ్చినట్టు కొట్టుకో, కానీ బయటికి మాత్రం చెప్పు. కానీ లోపు మాత్రం నా ప్రేమను కాదు ప్లీజ్. ఏ పిల్ల, నేనంటే నీకు ఇష్టం కదా? భైరవ్, తల సేఫ్గా ఉండాలంటే పైకి చూడకూడదు, పాదాలంక చూడాలి. నీలాంటి కాళ్ళు చూస్తాడు, నాలాంటి మాట వెనకపోతే రెండు కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు. అర్థమైందిగా? రేయ్, మనం ఏంటో చూపించండి. ఏంటి నకరాలు చేస్తున్నారా? తుపాకులు పెట్టండి. కొత్త పోలీసు అడివి కదా, ఇక్కడ రూల్స్ నీకు తెలిసి ఉండవు. మా గన్లకి లైసెన్స్ ఉండవు. మీరు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే కాల్చి పారేస్తాను అన్నారు. ఏం చేస్తావు? ఒక్కడివి నలుగురిని నాలుగు వైపుల నుంచి లేపుకుంటూ పోతే ఎంతమంది బొందలో పడుకుంటారు. పడండి. మీరేంటి సార్ ఈ బండిలో? నేను వచ్చిన బండి ముఖ్యం కాదు. ఎక్కడ మీ వాడు? పిలువు. ఇదిగో నిన్నే. నమస్కారం అండి, నా పేరు అప్పాజీ అండి. నేను వస్తే భైరవ్ గారు వచ్చినట్టేనండి. మీరు ఊళ్ళోకి దిగ్గానే వచ్చి కలిస్తే బాగుండేదండి. మొన్న మట్కా సెంటర్ మూయించారు, ఇప్పుడు టౌన్ సెంటర్ నుంచి వెళ్లిపోమంటున్నారు. మిమ్మల్ని భైరవ్ గారు పిలిచేలోపు నేను కలుద్దామని వచ్చానండి. చూడండి, మైన్ అంటే నాది అని అర్థం కదండి. నా అనేదానికి ఏదడ్డొచ్చినా తవ్వాలి కదండి, మనుషుల్ని కూడా. రాజమాణిక్యం, ఇది పట్టుకోమ్మా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నీ కాళ్ళు వాడి చేతులు ఉండవు. అర్థమైందా? ఏయ్, అయినా సగం గడ్డం చేసుకుని చిరాకులో ఉన్నా. పూర్తి గడ్డం అయ్యేలోపు ఇక్కడ ఒక్కడు ఉండొద్దు. ఈ పోలీసులు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. పాపం వాడికి కొంచెం ఎక్కువ ఉంటుంటుంది. పెళ్ళయిందా? లేదంటండి.
అయితే అదే సర్దుకుంటుంది. ఎర్రకోట మీద ఎగిరే జెండా లాంటి వాడు సార్ వాడు. ఎవ్వడి మాట వినడు. మీ మాట వింటాడేమో ట్రై చేయండి. అప్పాజీ అతను ఎంప్లాయ్. అలాంటి వాళ్ళకి నా అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. చూద్దాం. 12 ఏళ్లకోసారి జరిగే ఉత్సవాలు రేపు గుళ్ళో మొదలవుతున్నాయి. బందోబస్తు వస్తాడుగా. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంతకాలం నేను చెప్పకుండా దాచిందే సర్దార్కి చెప్పబోతున్నాను. ఏమని? ఈ సంస్థానానికి వారసురాలిని నేనే అని. కానీ తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయం కూడా ఉంది. సాబ్జీ, సర్దార్ గబ్బర్ సింగ్. బందోబస్తు ఎలా ఉంది? అంత బాధ కొట్టాలి సార్. రాజా భైరవ్ సింగ్ అంటే అతనే. పిలుచుకురా. రాజా భైరవ్ సింగ్ గారు రమ్మంటున్నారు. ఇలాంటి రంగుల రాట్లు ఏ జాతరలోనూ చూడలేదు రాజా. ఇంకా నయం రాజాగారు చూడలేదు. నాకివ్వడానికి నీ దగ్గర మర్యాద లేకపోతే అడుగరా. తంతే టన్నుల కొద్దీ మర్యాద వస్తుంది. వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు మర్యాద అడుగు. కొత్వాల్ సాబ్, భైరవ్ సాబ్ మిమ్మల్ని రమ్మంటున్నారు. అది పద్ధతి. కోరికలు కూర్చోబో. రాజా భైరవ్ సింగ్ అంటే నువ్వేనా? అచ్చం కటౌట్లో ఉన్నట్టున్నావే. ప్రాబ్లం ఏంటి చెప్తే సాల్వ్ చేద్దాం. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చెప్పు. సర్దార్ గారు. సర్దార్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? భైరవ్ సింగ్, రాజా భైరవ్ సింగ్. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. నేను రాజుని, పాలించడానికి పుట్టిన వాణ్ణి. నేను పోలీస్ని, శిక్షించడానికి పుట్టినవాడిని. ఇక్కడ నా సంతకం లేని బతుకు ఉండదు, చావు ఉండదు. అసలు చావు బతులు జోలికొస్తే శాల్తీ కూడా ఉండదు. రాజా భైరవ్ సింగ్, నిన్న మొన్న నాకు అనవసరం. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి. మారకపోతే ఏమవుతుందో తెలుసుగా? బేస్ లేచిపోతే. ఉంటాను. బలి పూజకు టైం అవుతుంది. సంభం మధు ఇక్కడికే వస్తానంత నాకు కనిపించిందా? బండి ఇక్కడే ఉంది, మనుషులే కనపడతలేదు. సాంబా ఏంటంట? నా పగ ఇంత అందంగా ఉంటుందనుకోలేదు. బాగుంది కదా? ఈ పగని రోజు అనుభవిస్తుంటే అది ఇంకా బాగుంటుంది.
పిల్లలు రత్నపూర్ తోలు తాసం మూత జిల్లా మొత్తం వినబడాలి. గోవింద్, పాపం సార్, పిల్లలు మళ్ళీ బళ్ళు ఎన్ని గంటలకు వస్తాయి? 3 గంటలకు సార్. I'll make sure that the load reaches you on time. It's my word. Hope you'd have enjoyed the sale. థ్యాంక్ యూ. సాబ్జీ, బండ్లు కదలకుండా ఇక్కడే ఉన్నాయేంటి? ఏమైంది? ఏమైంది? సర్దార్ నాకాబందీ పెట్టాడు సార్. బండ్లు వాడి బాడీ మీద నుంచి తీసుకెళ్ళాలిక. మగతనం చచ్చిందరా మీకు? తీయండిరా బళ్ళు. సర్దార్, ఈ భైరోకే నాకాబందీ పెడతావురా నువ్వు? ఈ భైరోకే? వీళ్ళంతా నేను బతకనిస్తే బతుకుతున్న బానిసలు. వీళ్ళ కోసమా? నువ్వు బానిసల నాయకుడివా? నువ్వెక్కడ నిలబడ్డావో తెలుసా? ఈ భైరవ సామ్రాజ్యంలో. ఇక్కడి నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం కూడా నాదేరా. పుట్టిన ప్రతి ఎదవ భూమి తన సొంతం అనుకుంటాడు, కానీ ఏ ఎదవైనా ఈ భూమికే సొంతం. పొగరెక్కి తలగరేసి నీలాంటి వాడు పుట్టిన ప్రతిసారి తెగ నరకటానికి నాలాంటి వాడు పుడుతూనే ఉంటాడు. పుట్టాడు! ఇద్దరిని కొడితే నాయకుడి అవుతావా? నేను సైగ చేస్తే సైన్యం వస్తుందిరా. ఒక్కడివేం చేయగలవు? ఒక్కడివే 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 ఒక్కడే. ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే. ఎంతమంది మోసే చరిత్రైనా రాసేది ఒక్కడే. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. ఏ భైరవ్, నిన్నీ కమాండ్ దాటించే లోపు నాలోని సమూహాన్ని చూపిస్తా. చూస్తావా?
శక్తి సంభవ వీర విరాట్ విభవ జనగణ రక్షా దీక్షాంకిత పరమాధవ జయ హో జయ జయ హో. సాబ్జీ, వీళ్ళలోంచి వచ్చిన సమూహం సముద్రం అయ్యేలాగుంది. వెళ్ళిపోదాం సాబ్జీ. ఆడవడన్నా ఈడవడన్నా సర్దారన్నకి అడ్డవడన్నా ఆడవడన్నా ఈడవడన్నా నిన్నెదిరించే తోపెవడన్నా నీ మాటకి బలముందన్నా నీ చూపుకి బదులుందన్నా నీతో మా జనముందన్నా నువ్వే మా పవరన్నా నీ గుండెలు నిన్నుందన్నా నీ పట్టులో ఉందన్నా నీ పిడికిన్నా నిన్న వేడెవరన్నా ఆడవడన్నా ఈడవడన్నా సర్దారన్నకి అడ్డవడన్నా ఆడవడన్నా ఈడవడన్నా సర్దారన్నకి అడ్డవడన్నా ఆడవడన్నా ఈడవడన్నా నీలో దమ్ముకి సాటెవడన్నా ఆడవడన్నా ఈడవడన్నా నిన్నెదిరించే కోపవడన్నా పేరు గుర్తుందిగా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్.